బాగా తీశారు. వెంకటేష్ గారు మొత్తం కామెడీ అద్దరు కొట్టారు. ఈ గోదావరి గట్టు మీద సాంగ్ మాత్రం బాగా తీశారు. అందులో లాస్ట్లో టీచర్ గురించి ఒక సెన్సేషన్ మంచిగా పెట్టారు. గురువులందరినీ గౌరవించేటట్టు చాలా మంచిగా చేశారు. అంతే మూవీలో మొత్తం మన వెంకటేష్ గారు కామెడీ అండ్ మీనాక్షి గారు తర్వాత కళ్యాణి గారు మొత్తం ముగ్గురు కామెడీ హారస్గా చాలా సూపర్గా ఉంది. ఈ సంక్రాంతికి పందెంకోడిలా వచ్చారు. మొత్తం అద్దరు కొట్టారు సినిమా. గోదావరి గట్టు బాగా తీశారండి. అనిల్ రావుపూడి గారు మంచిగా డైరెక్షన్ చేశారు. సూపర్ ఉంది సార్. సంక్రాంతి విన్నర్ అయితే ప్రజెంట్ బాలకృష్ణ గారు మన వెంకటేష్ గారు వస్తారండి. ఇప్పుడు ఈ రేటింగ్ బట్టి తెలుస్తుంది. కానీ వెంకటేష్ గారు ఈ పండగ మాత్రం అద్దరు కొట్టారు సార్. సూపర్ బాగా తీశారు. డైరెక్షన్ అనిల్ రావుపూడి గారు చాలా సూపర్గా తీశారు. ఎక్సలెంట్ ఉందండి. మొత్తం కామెడీ ఉందండి. మొత్తం కామెడీ అండి. F2 F3 కన్నా ట్రిపుల్ ఉంది. మంచిగా ఉంది. సంక్రాంతి ఇటు పడింది. వెంకటేష్ గారి ఖాతాలో వెంకయ్య గారి ఖాతాలో మొత్తానికి విక్టరీ విజయం సాధించుకున్నారండి. ఆడియన్స్కి అందరూ ఫ్యామిలీతో చక్కగా వచ్చి సెన్సార్ లేకుండా ఉంది. హ్యాపీగా ఉంది. అందరు పిల్లలతో చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో కలిసి హ్యాపీగా మూవీ చూడొచ్చు. అంత అద్దరు కొట్టేశారు సార్. సూపర్ కామెడీ. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. మనము సంక్రాంతి వస్తున్నాం, సినిమా చూసినాం. వెంకటేష్ గారి చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. అనిల్ రావుపూడి తీసిన కొత్తగా ఒక డిఫరెంట్గా లేడీస్కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా ఇది. ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా. చాలా బాగుంది. ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ గారు చాలా రోజులు 2 టైమ్స్ ఓటీలో చూసినాం. మళ్ళీ తర్వాత స్క్రీన్ మీద కనిపించింది మళ్ళీ వెంకటేష్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. కొత్తగా తీసిర్రు. కామెడీ బాగుంది. కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ ఎంతోనే సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఒక మనం మర్చిపోతూ గురువు అనేది ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలనే మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. ఇది సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలక పాట కూడా చాలా రమణ బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అల్లు చూసేది కామెడీ చూస్తాం. ఇది కొత్త డిఫరెంట్గా చూసినాం. మంచిగా తీసాం. మెయిన్ సంక్రాంతి విన్నర్స్ అందరు ఉన్నారు. కాకపోతే ముందు స్థానంలో అయితే బాలకృష్ణ, సెకండ్ స్థానంలో వెంకటేష్, థర్డ్ స్థానంలో రామ్ చరణ్.